రైట్ సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట కేసులో చికట్పల్లి పోలీస్ స్టేషన్ లో విచారణకి అల్లు అర్జున్ హాజరయ్యారు. ప్రస్తుతం చికట్పల్లి పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి మనకి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి కుమార్ సిద్ధంగా ఉన్నారు. కుమార్, చెప్పండి, ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది, ఇంకా ఎంతసేపు విచారణ జరిగే అవకాశం ఉంది, అక్కడ బందోబస్తు ఏ విధంగా ఏర్పాటు చేశారు, ఆయన బయటకు వచ్చే సమయానికి అదంతా క్లియర్ చేయడం కోసం పోలీసులు ఎంతమంది మోహరించున్నారు అక్కడ? థ్యాంక్ యూ గాయత్రి. ఏదైతే కొద్దిసేపటి క్రితమే ఏదైతే విచారణ కొరకు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి అయితే అల్లు అర్జున్ అయితే రావడం జరిగింది. ఇప్పటికీ సుమారు అరగంట పాటు కూడా ఏదైతే అల్లు అర్జున్ అయితే ఇక్కడ అధికారులు అయితే విచారిస్తున్నారు. ముఖ్యంగా సంధ్యా థియేటర్ దగ్గర జరిగిన ఘటనకు సంబంధించి అసలు అక్కడ ఏం జరిగిందనే కోణంలో ప్రస్తుతం అల్లు అర్జున్ అయితే విచారించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ముఖ్యంగా సంఘటన స్థలంలోనే ఒక ఏసీపీ అలాగే ఒక సిఐ కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే వాళ్ళు కూడా ఈ విచారణలోనే భాగస్వామ్యం చేసి కూడా వాళ్ళను ఎదురుగా ఉంచి కూడా ఈ విచారణ అయితే కొనసాగుతుంది. అలాగే మరొక పక్క పోలీసుల దగ్గర ఉన్న ఆధారాలు బట్టి, అంటే అక్కడ ఉన్న సీసీటీవీ ఫుటేజ్ అలాగే అక్కడ ప్రేక్షకుల దగ్గర ఏదైతే ఫోన్లో రికార్డ్ చేసిన వీడియోలు అన్నీ కూడా సేకరించిన పోలీస్ అధికారులు వాటన్నిటిని కూడా అల్లు అర్జున్ ముందు పెట్టి ప్రస్తుతం విచారణ అయితే కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం చిక్కడపల్లి పిఎస్ దగ్గర కూడా పూర్తిగా భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఇక్కడ ఎటువంటి అభిమానులు కూడా లోపలికి ఎలమెంట్ చేయకుండా ఇక్కడ పూర్తిగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా చిక్కట్పల్లి పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతాలలో కూడా బ్యారిగేట్లు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఆ బ్యారిగేట్లు ఏర్పాటు చేయడమే కాకుండా ఇక్కడ టాస్క్ ఫోర్స్ పోలీసులు అలాగే లా అండ్ ఆర్డర్ పోలీసులు కూడా ఇక్కడ భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. ఎందుకంటే గతంలో మనం చూసాం చిక్కట్పల్లి పోలీస్ స్టేషన్ దగ్గర ఏదైతే అభిమానుల సందడి చాలా ఎక్కువగానే జరిగిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడ చాలా మంది అభిమానులు కూడా ఇక్కడికైతే చేరుకున్నారో అదే సమయంలోని మరొకసారి ఏదైతే సంధ్యా థియేటర్లో జరిగిన ఘటన ఏదైనా రిపీట్ అయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలోని ఈసారి మాత్రం ఇక్కడ లోపలికి ఎవరిని అలౌమెంట్ చేయలేదు. ముఖ్యంగా కొద్దిసేపటి క్రితమే అల్లు అరవింద్ కూడా బయటికి రావడం జరిగింది. అలాగే లోపల మాత్రం ప్రస్తుతం అల్లు అర్జున్ అయితే విచారిస్తున్నారు. లోపల ఏదైతే అల్లు అర్జున్ లీగల్ టీంకి సంబంధించిన ఒక కీలకమైన అడ్వకేట్ కూడా లోపలే ఉన్నారు. ముఖ్యంగా ఏదైతే సంధ్యా థియేటర్ దగ్గర జరిగిన ఘటన అంటే ఒక మహిళ చనిపోవడం అలాగే మరొక బాలుడి పరిస్థితి విషమంగా ఉండడం, ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం నిన్న ఏదైతే విచారణకి హాజరు కావాలంటూ కూడా అల్లు అర్జున్కి అయితే నోటీసులు అయితే జారీ చేశారు. ముఖ్యంగా ఇప్పటికే అల్లు అర్జున్కి హైకోర్టు కూడా మధ్యంతర బెయిల్ అయితే మంజూరు చేసింది. 4 వారాల పాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ కూడా హైకోర్టు ఆర్డర్స్ ఇచ్చిన నేపథ్యంలోనే అదే విధంగా హైకోర్టు ఏదైతే విచారణకు మాత్రం సహకరించాలంటూ కూడా అల్లు అర్జున్కి చెప్పిన నేపథ్యంలోనే ప్రస్తుతం ఆ హైకోర్టు ఉన్న ఆర్డర్స్ ప్రకారమే పోలీసులు కూడా నోటీసులు అయితే ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలోనే కొద్దిసేపటి క్రితం అంటే ఒక హాఫ్ అన్ అవర్ నుంచి కూడా అల్లు అర్జున్ని లోపల అధికారులు మాత్రం పూర్తిగా విచారిస్తున్నారు. ముఖ్యంగా సంధ్యా థియేటర్ దగ్గర ఏం జరిగిందనే కోణంలో విచారిస్తున్నారు. అలాగే ఆ ఘటనకు సంబంధించి అంటే మొదటగా ఎక్కడైతే ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో ఎంట్రీ అయినప్పటి నుంచి కూడా ఆ సంఘటన జరిగిన తర్వాత అక్కడి నుంచి అల్లు అర్జున్ వెళ్ళిపోయే సమయం వరకు కూడా అసలు ఏం జరిగిందనే కోణంలో కూడా పోలీసులు అయితే విచారణ అయితే కొనసాగిస్తున్నారు. అలాగే మరొక పక్క చూసుకున్నట్టయితే అక్కడ ముందుగానే ఏదైతే అక్కడ ఉన్న అభిమానులు కావచ్చు, అంతే సంఘటన జరిగిన దగ్గర ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరి దగ్గర కూడా ఇప్పటికే స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. అలాగే ఇప్పుడు ప్రస్తుతం పోలీస్ స్టేషన్లో కూడా అల్లు అర్జున్ విచారిస్తూ కూడా అతను ఇచ్చే సమాధానాలన్నిటికీ కూడా ప్రస్తుతం పోలీసులు కూడా రికార్డ్ అయితే చేస్తున్నారు స్టేట్మెంట్ రూపంలోని. ముఖ్యంగా సంధ్యా థియేటర్ దగ్గర జరిగిన ఘటనకు సంబంధించి ఏదైతే ఆ రోజు అనుకోకుండా ఒక ఇన్సిడెంట్ అయితే చోటు చేసుకుంది. ఆ ఇన్సిడెంట్లోని ఒక మహిళ చనిపోవడం, మరొక బాలుడు పరిస్థితి విషమంగా ఉండడం, వీటన్నిటికీ సంబంధించి కూడా ఇప్పటికే చాలా రోజుల నుంచి కూడా చాలా గందరగోళం అయితే నెలకొంది. అలాగే మరొక పక్క గతంలో అల్లు అర్జున్ ఇదే కేసులో అరెస్ట్ చేశారు. కానీ అరెస్ట్ చేసిన సమయంలోనే హైకోర్టును ఆశ్రయించి ముఖ్యంగా మధ్యంతర బెయిల్ అయితే తెచ్చుకోవడం జరిగింది. ముఖ్యంగా మధ్యంతర బెయిల్ తెచ్చుకున్న తర్వాత 4 వారాల పాటు కూడా మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ కూడా హైకోర్టు ఆర్డర్స్ అయితే ఇచ్చింది. కానీ విచారణ మాత్రం సహకరించాలంటూ కూడా హైకోర్టు చెప్పిన నేపథ్యంలోని ఇటు లీగల్ ప్రొసీజర్ని కూడా అల్లు అర్జున్ ఫాలో అవుతూ కూడా ఏదైతే నోటీసులు ఇచ్చి ఈరోజు 11 గంటలకు విచారణకు హాజరు కావాలన్న నేపథ్యంలోని షార్ప్ 11 గంటలకే పోలీస్ స్టేషన్కి అయితే చేరుకున్నారు. పోలీస్ స్టేషన్కి చేరుకునే ముందు కూడా అల్లు అర్జున్ లీగల్ టీంతో కూడా సంప్రదింపులు జరిపారు. ముఖ్యంగా నోటీసులు ఇచ్చిన నేపథ్యంలోని అటు పోలీసులు అడిగే ప్రశ్నలకు ఎటువంటి సమాధానాలు ఇవ్వాలి, అలాగే ఏదైతే మరొకసారి ఇబ్బందులు రాకుండా కూడా ఎలాంటి ఆన్సర్స్ ఇవ్వాలనే కోణంలో కూడా అల్లు అర్జున్ తన లీగల్ టీంతో సంప్రదింపులు జరిపిన తర్వాతే పిఎస్కి అయితే రావడం జరిగింది. పిఎస్కి కూడా ఈరోజు 11ంటికి రావాలని నోటీసులో పేర్కొన్నారు. అలాగే 5 నిమిషాలకు ముందే అంటే షార్ప్ 11 గంటలకే పిఎస్కి అయితే చేరుకోవడం జరిగింది. ఎందుకంటే హైకోర్టు ఇచ్చిన ఆర్డర్స్ ప్రకారం అల్లు అర్జున్ కూడా నడుచుకోవాలి కాబట్టి ఏదైతే లా అండ్ ఆర్డర్ని ఖచ్చితంగా గౌరవిస్తానంటూ కూడా అల్లు అర్జున్ చెప్పడంతో ఈ నేపథ్యంలోనే ఈ నోటీసులకు కూడా పాజిటివ్గానే స్పందించడం జరిగింది. ఇమీడియట్గా ఇటు పిఎస్కి కూడా
రావడం జరిగింది. సుమారు అరగంట పాటు కూడా ఇంకా ఈ విచారణ అయితే కొనసాగుతుంది. మరో గంటన్నర పాటు కూడా ఈ విచారణ కొనసాగే అవకాశం అవుతుంది. అలాగే మరొక పక్క ఒకవేళ ఈ ఇన్సిడెంట్కి సంబంధించి సీన్ రీకన్స్ట్రక్షన్ చేయాలంటే కనుక అల్లు అర్జున్ అక్కడ ఆర్టీసీ క్రాస్ రోడ్స్కి అయితే తీసుకెళ్తారు. అక్కడ ఏదైతే మొట్టమొదటిగా అల్లు అర్జున్ ఆ ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో ఎంటర్ అయిన తర్వాత ర్యాలీ రూపంలో అంటే కార్ రూప్ పైకి వచ్చి అందరికీ చేతులు ఊపిన క్రమం ఎక్కడైతే మొదలైందో అక్కడ నుంచి సంధ్యా థియేటర్ లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ జరిగిన తొక్కిసలాట వాస్తవంగా అయితే అల్లు అర్జున్కి అయితే ఆ తొక్కిసలాటకు సంబంధించి ఏం జరిగింది అనేది థియేటర్ లోపల ఉన్నప్పుడైతే ఇంకా తెలియదు. కానీ ఎప్పుడైతే పోలీసులు వచ్చి సమాచారం ఇచ్చిన తర్వాత ఒక మహిళ చనిపోయిందని సమాచారం ఇచ్చిన తర్వాత అల్లు అర్జున్ అక్కడి నుంచి వెళ్ళిపోయిన క్రమం అంటే బయటకు వచ్చి మరొకసారి కార్ రూఫ్ నుంచి బయటకు వచ్చి అందరికీ చేయి ఊపి కూడా అక్కడి నుంచి వెళ్ళడం జరిగింది. ఈ ఉదంతం మొత్తం కూడా సీన్ రీకన్స్ట్రక్షన్ చేసే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే ఈ కేసులో అనేక మలుపులు అయితే తిరుగుతుంది. మొట్టమొదటిగా ఏదైతే అల్లు అర్జున్ ఏదైతే ఈ సంఘటన మొత్తం కూడా కావాలని చేసింది కాదు, కేవలం అనుకోకుండా జరిగిన సంఘటన కాబట్టి తన తప్పు దీంట్లో లేదంటూ కూడా తనని సమర్థించుకునే ప్రయత్నం అయితే చేశారు. కానీ ఇటు పోలీసులు మాత్రం ఒక ప్రూఫ్ అంటే ఒక వీడియో విడుదల చేశారు. అక్కడ సంధ్యా థియేటర్ దగ్గర జరిగిన సంఘటన సమయంలోని అటు సంధ్యా థియేటర్కు ఉన్న సీసీటీవీతో పాటు అక్కడ గవర్నమెంట్ కెమెరాలతో పాటు మరొక పక్క ఇటు టీవీ ఛానల్స్లోని అక్కడ ఉన్న మీడియా కెమెరాలో కూడా కొన్ని చిత్రాలు రికార్డ్ అయినాయి. వాటితో పాటు అక్కడ ఉన్న ఫ్యాన్స్ అంటే అక్కడ ఉన్న అభిమానులతో ఫోన్లో తీసిన వీడియోల పరంగా ఇవన్నిటిని సేకరించి ఒక షార్ట్ వీడియో చేసి పోలీసులు అయితే విడుదల చేయడం జరిగింది. ఈ పోలీసులు విడుదల చేసిన క్రమంలోని ఇటు అల్లు అర్జున్ ఎంట్రీ అయినప్పుడు ర్యాలీ కింద వచ్చిన సమయంలోని చేతులు ఊపుకుంటూ సంధ్యా థియేటర్ లోపలికి వెళ్ళిన సమయం, అలాగే లోపల ఏదైతే సినిమా చూసిన సమయం, అలాగే ఈలోపు అక్కడ ఒక ఇన్సిడెంట్ జరగడం, ఒక మహిళ చనిపోవడం. మళ్ళీ అదే విషయాన్ని పోలీసులు అల్లు అర్జున్ చెప్పే ప్రయత్నం అయితే చేశారు. ఆ సీసీటీవీ ఫుటేజ్ రికార్డింగ్ కూడా పోలీసుల దగ్గర అయితే ఉంది. ఆ సీసీటీవీ ఫుటేజ్ రికార్డింగ్తో పాటు అక్కడ ఉన్న ప్రేక్షకులు ఫోన్లో తీసిన వీడియోలతో సహా ఆ వీడియోను మొత్తం కూడా దాంట్లో పోలీసులు అల్లు అర్జున్ చెప్పిన సమాచారం మేరకు అల్లు అర్జున్ బయటికి రావడం, అక్కడి నుంచి వెళ్ళిపోవడం, వీటన్నిటి పరంగా కూడా ఉన్న వీడియోను అన్నింటినీ కూడా అల్లు అర్జున్ ముందు పెట్టి కూడా ప్రస్తుతం విచారణ అయితే కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు ఇక్కడ చికటపల్లి పిఎస్ దగ్గర కూడా ఏదైతే అభిమానులు మాత్రం వచ్చే అవకాశం లేకుండా భారీ గేట్లు అయితే ఏర్పాటు చేశారు. ఎందుకంటే గతంలో అభిమానులు కూడా చాలా మంది రావడం జరిగింది. ఫస్ట్ టైం ఎప్పుడైతే చికటపల్లి పిఎస్కి తీసుకొచ్చారో అదే సమయంలోని అభిమానులు కూడా అల్లు అర్జున్ నినాదాలు పలుకుతూ కూడా ఇక్కడికైతే రావడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు రెండోసారి నోటీసులు ఇవ్వడంతో ఇక్కడికి మరొకసారి అభిమానులు వస్తారనే నేపథ్యంలో కూడా ప్రస్తుతం పోలీసులు ఇక్కడ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అలాగే మరొక పక్క ఇక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా పూర్తిగా బ్యారిగేట్లు ఏర్పాటు చేశారు. మరొకసారి సంధ్యా థియేటర్ దగ్గర జరిగిన ఘటన మరొకసారి రిపీట్ కాకూడదనే నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తల కింద అయితే ఇక్కడ బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరొక కొంతసేపు అంటే సుమారు గంటన్నర వరకు కూడా ఈ విచారణ అయితే కొనసాగుతుంది. అల్లు అర్జున్ పూర్తిగా సంధ్యా థియేటర్ దగ్గర జరిగిన ఘటనకు సంబంధించి పూర్తిగా ప్రశ్నలు అయితే అడుగుతారు. అలాగే అల్లు అర్జున్ చెప్పిన సమాధానాలు అన్నింటినీ కూడా రికార్డ్ అయితే చేస్తారు. ముఖ్యంగా ఎందుకంటే 4 వారాల పాటు మధ్యంతర బెయిల్ అల్లు అర్జున్ పొందారు కాబట్టి ఇప్పుడు అరెస్ట్ చేసే అవకాశం అయితే లేదు. కేవలం విచారణ మాత్రమే కొనసాగిస్తారు. హైకోర్టు చెప్పిన దాని ప్రకారం పోలీసులు ఎప్పుడు పిలిచినా సరే విచారణకు హాజరు కావాలని హైకోర్టు చెప్పిన నేపథ్యంలోనే పోలీసులు ఎన్నిసార్లు పిలిచినా సరే అల్లు అర్జున్ కూడా సహకరిస్తారనే తెలుస్తుంది. ఎందుకంటే మొదటగా పిలిచినప్పుడు కూడా అల్లు అర్జున్ స్టేషన్కి రావడం జరిగింది. రెండోసారి అంటే నిన్న రాత్రి ఏదైతే పోలీసులు ఏదైతే నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో కూడా ఈ రోజు ఉదయం 11 గంటలకి పిఎస్కి రావాలంటూ కూడా ఈ నోటీసులో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే ఈరోజు ఉదయం షార్ప్ 11 గంటలకి అల్లు అర్జున్ పిఎస్కి అయితే రావడం జరిగింది. ముఖ్యంగా ఇప్పుడు ఏదైతే ఎన్నిసార్లు నోటీసులు ఇచ్చినా సరే ఈ కేసుకు సంబంధించి అల్లు అర్జున్ సహకరిస్తారనే తెలుస్తుంది. ప్రస్తుతం మనం చికటపల్లి పోలీస్ స్టేషన్ దగ్గర కూడా ఈ పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇక్కడ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. మరికొద్ది సేపట్లోనే అంటే ఆ సీన్ రీకన్స్ట్రక్షన్ అవసరం ఉంటే కనుక అల్లు అర్జున్ ఇక్కడి నుంచి సీన్ రీకన్స్ట్రక్షన్ కోసం ఇటు ఆర్టీసీ క్రాస్ రోడ్స్ అలాగే సంధ్యా థియేటర్ కూడా తీసుకెళ్లే అవకాశం అయితే ఉంది. ప్రస్తుతం లోపల కూడా ఇటు ఏసీపీ స్థాయి అధికారులు కూడా లోపలైతే ఉన్నారు. ప్రస్తుతం అల్లు అర్జున్ అయితే ప్రశ్నించే ప్రయత్నాలు అయితే చేస్తున్నారని చెప్పొచ్చు. గాయత్రి, రైట్ కుమార్, మనం ఓవరాల్ గా ఈ సంఘటన గురించి చూసుకున్నట్లయితే మొదట ఒక మహిళ చనిపోయింది తొక్కిసలాట్లో అన్న వర్షన్ కాడి నుంచి ఇటు అల్లు అర్జున్ వైపు పూర్తిగా డైవర్ట్ అయింది. దాని తర్వాత అల్లు అర్జున్ నుంచి పోలీసులకి డైవర్ట్ అయింది. పోలీసుల నుంచి ఇప్పుడు ఇది పొలిటికల్ వార్ గా కొనసాగుతోంది. ఇటు బీఆర్ఎస్ ను ఇటు బీజేపీ ఇద్దరు కలిసి కాంగ్రెస్ పై దుమ్మెత్తి పోస్తున్న పరిస్థితి. ఇప్పుడు దీన్ని అసలు ఏ విధంగా చూడొచ్చు అంటారు? దీని ఒకరికొకరు ట్విట్టర్ లో గానీ ఎక్స్ వేదికగా గానీ కౌంటర్లు ఇచ్చుకుంటున్న పరిస్థితి, దానికి సంబంధించి ఏ విధంగా చూడొచ్చు అంటారు?
ఎస్ గాయత్రి, వాస్తవంగా ఎప్పుడైతే పుష్ప 2 సినిమా రిలీజ్ సమయంలోనే ఈ సంఘటన చోటు చేసుకుంది. కానీ ఈ సంఘటన అనుకోకుండా చోటు చేసుకున్న సంఘటనే కానీ ఇది ఎవరు ఉద్దేశపూర్వకంగా చేసిన సంఘటన అయితే కాదు. కేవలం అల్లు అర్జున్ రావడం, అల్లు అర్జున్ వచ్చి ఇక్కడైతే ముఖ్యంగా ఏదైతే దీనికి సంబంధించి ఆ సినిమా చూడడానికి ఒక కామన్ వ్యక్తిగా అయితే అల్లు అర్జున్ రావడం జరిగింది. అల్లు అర్జున్ రావడమే కాకుండా లోపలికి వెళ్ళిన సమయంలోని ఇటు బౌన్సర్లు కూడా తనతో పాటు చాలా మంది రావడం, ఇటు ప్రేక్షకుల్ని కొద్దిగా అటు ఇటు నెట్టిన క్రమంలోని థియేటర్ లోపలికి వెళ్ళిన తర్వాత అనుకోకుండా ఏదైతే ఈ తొక్కిసలాట అయితే కొనసాగింది. ఈ తొక్కిసలాట జరిగిన తర్వాత ఆ మహిళ వెంటనే స్పృహ కోల్పోయింది. ఆ వెంటనే బాలుడు కూడా స్పృహ కోల్పోవడంతో కూడా ఇమీడియట్గా అక్కడి నుంచి బయటకు తీసుకొచ్చి ఇటు పోలీసులు కూడా సిపిఆర్ చేయడం జరిగింది. కానీ దురదృష్టవశాత్తు ఏదైతే మహిళ అయితే చనిపోవడం జరిగింది. ఈ మహిళ చనిపోవడమే కాదు, వెంటనే ఆ బాలుడుకు పరిస్థితి కూడా చాలా విషమించడంతో ఇమీడియట్గా ఏదైతే అక్కడి నుంచి నేరుగా ఆసుపత్రికి తీసుకెళ్ళడం జరిగింది. ఆసుపత్రిలోని బాబు పరిస్థితి కూడా ఇంకా విషమంగా ఉన్న నేపథ్యంలోని ఇటు ఏదైతే ఈ సంఘటన మొత్తం కూడా 3 వైపుల కింద తిరుగుతుందని చెప్పొచ్చు. మొదటగా ఏదైతే అల్లు అర్జున్ తెలియకుండా ఈ సంఘటన జరిగింది. కానీ అనూహ్యంగా అల్లు అర్జున్పై కేసు అయితే నమోదైంది. ఎందుకంటే పోలీసులు చెప్పినా సరే, రావద్దని చెప్పినా సరే అల్లు అర్జున్ అక్కడికి వచ్చారు కాబట్టి ఈ జనాలందరూ ఒక్కసారిగా గుమ్మగూడారు కాబట్టి తొక్కిసలాట జరిగిందంటూ కూడా పోలీసుల వెర్షన్ అయితే ఉంది. కానీ అల్లు అర్జున్ మాత్రం వాస్తవంగా ఈ సంఘటన జరుగుద్దని తను ఎప్పుడూ ఊహించలేదని చెప్పాడు. ఎందుకంటే 20 ఏళ్లుగా తను సినిమాల్లో నటిస్తున్నానని, ఎప్పుడు సినిమా రిలీజ్ అయినా సరే థియేటర్లకు వచ్చి చూస్తానని, ఫస్ట్ డే రోజు థియేటర్లకు వచ్చి చూస్తా, కానీ ఎప్పుడు ఇలాంటి సంఘటన జరగలేదు. ఇది అనుకోకుండా జరిగింది కాబట్టి ఏదైతే తాను చాలా పశ్చాత్తాపడుతున్నానని, అలాగే రేవతి కుటుంబానికి అండగా ఉంటానంటూ కూడా ఇటు అల్లు అర్జున్ కూడా ప్రకటించడం జరిగింది. అలాగే మరొక పక్క 25 లక్షలు ఇస్తామంటూ కూడా, ఆర్థిక సాయం చేస్తామంటూ కూడా ఇప్పటికే అల్లు అరవింద్ ప్రకటించిన తర్వాత మొదటగా 10 లక్షలు కూడా ట్రీట్మెంట్ కొరకైతే అక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే మరొక పక్క ఇటు ఫిలిం ఛాంబర్ అసోసియేషన్ అంటే ప్రొడ్యూసర్ కౌన్సిల్స్ కూడా నిన్న ఒక మీటింగ్ కూడా ఏర్పాటు చేసుకొని ఆ రేవతి కుటుంబానికి అండగా ఉంటామంటూ కూడా 50 లక్షల రూపాయలు కూడా ప్రకటించడం జరిగింది. ముఖ్యంగా అల్లు అర్జున్ కూడా తనకు ఈ కేసుతో వాస్తవంగా అయితే కేవలం ఒక సామాన్యులాగానే సినిమా చూద్దామని, ఎందుకంటే తను నటించిన సినిమా 3 ఏళ్లుగా కష్టపడి ఏదైతే ఆ సినిమాలో నటించి చాలా కష్టపడి పాన్ ఇండియా స్టార్ అయిన తర్వాత ఈ సినిమా రిలీజ్ కావడం, ఆ సినిమా ఎలా ఉంటుందని ఏదైతే తనకు కూడా ఒక ఆతృత అయితే ఉంటుంది. ఈ నేపథ్యంలోనే సినిమా థియేటర్లోనే సినిమా చూడాలి అని అనుకొని అక్కడికైతే రావడం జరిగింది. కానీ అనుకోకుండా ఈ సంఘటన జరగడం, ఒక మహిళ చనిపోవడం, ఇది ఒక బాధాకరం విషయం అంటూ కూడా మొదటి నుంచి కూడా అల్లు అర్జున్ అయితే చెప్తున్నాడు. ముఖ్యంగా ఎప్పుడైతే ఆమె చనిపోయిందో ఆ తర్వాత కూడా ఒక సెల్ఫ్ వీడియో కూడా రిలీజ్ చేశారు. ముఖ్యంగా తన వీరాభిమాని ఇలా కుటుంబానికి ఇలా జరగడం ఎంతో బాధాకరంగా ఉందని, అలాగే 20 ఏళ్ల నుంచి కూడా ఎప్పుడు ఇలాంటి సంఘటన చూసుకోలేదు, అనుకోకుండా ఇలాంటి సంఘటన చోటు చేసుకోవడం కూడా తనకు చాలా బాధాకరంగా ఉందంటూ కూడా ఇటు అల్లు అర్జున్ కూడా ఒక సెల్ఫ్ వీడియో రిలీజ్ చేయడం జరిగింది. కానీ ఆ తర్వాత పోలీసుల విచారణలో ఏదైతే అల్లు అర్జున్ చెప్పినా వినకుండా రావడంతో కూడా ఇలాంటి సంఘటన జరిగిందంటూ కూడా పోలీసులు కూడా ఒక ప్రాథమిక నిర్ధారణకు వచ్చిన తర్వాత A11 కింద అల్లు అర్జున్ పేరు కూడా ఎఫ్ఐఆర్లో చేర్చారు. కానీ ఇటు ఎప్పుడైతే ఎఫ్ఐఆర్లో చేర్చారో అప్పుడు అల్లు అర్జున్ని ఇటు పోలీస్ స్టేషన్కి పిలవడం, విచారణ చేయడం, అరెస్ట్ చేయడం ఇవన్నీ కొన్ని గంటల వ్యవధిలోనే అయిపోయింది. కానీ ఈలోపే అల్లు అర్జున్ లీగల్ టీం కూడా హైకోర్టుకి వెళ్ళి మధ్యంతర బెయిల్ తెచ్చుకోవడం, అలాగే మధ్యంతర బెయిల్ తెచ్చుకున్న తర్వాత కూడా ఏదైతే ముఖ్యంగా 4 వారాల పాటు ఆ బెయిల్ రావడం, అలాగే మరొక పక్క ఏదైతే విచారణకి ఏదైతే సహకరించాలంటూ కూడా హైకోర్టు ఆర్డర్స్ ఇచ్చిన నేపథ్యంలోని చట్టానికి లోబడే తను ప్రవర్తిస్తానని, ఖచ్చితంగా చట్టాన్ని గౌరవిస్తానంటూ కూడా ఇటు అల్లు అర్జున్ చెప్పాడు. అలాగే దాని ప్రకారంగానే నోటీసులు ఇచ్చిన ప్రతిసారి కూడా పోలీస్ స్టేషన్కి హాజరవుతున్నారు. నిన్న కూడా నోటీసులు ఇచ్చారు, ఈరోజు హాజరు కామని. కానీ ఎటువంటి కండిషన్స్ పెట్టకుండా, అంటే ముఖ్యంగా కొంతమంది ఉంటారు ఏదైతే నోటీసులు ఇచ్చిన తర్వాత ఏదైతే ఈరోజు హాజరు కాలేనో, తమకు కొద్ది సమయం కావాలని కొద్దిగా ఏదైతే నోటీసులు ఇచ్చిన సమయంలో కూడా కొంత టైం అయితే తీసుకుంటారు. కానీ అల్లు అర్జున్ మాత్రం ఎటువంటి టైం తీసుకోకుండా ఎప్పుడు పిలిచినా సరే ఇమీడియట్గా వాళ్ళు చెప్పిన టైంకి అయితే పోలీస్ స్టేషన్కి హాజరవుతున్నారు. అలాగే విచారణ కూడా సహకరిస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే ఈ విధంగా ఒక మలుపు అయితే ఉంది. కానీ మరొక పక్క ఇటు రాజకీయ పరంగా కూడా ఈ పుష్ప 2 సినిమా రిలీజ్ సందర్భంలో జరిగిన సంధ్యా థియేటర్ దగ్గర జరిగిన ఘటన కూడా రాజకీయంగా కూడా కొంత మలుపులు తిరుగుతుంది. ఎందుకంటే మొట్టమొదటిగా ఎప్పుడైతే అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యాడో అదే సమయంలోని సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఉన్నారు. ఒక మీడియా సమావేశంలోని
ఇక్కడ జరిగిన అల్లు అర్జున్ అరెస్ట్కి సంబంధించి కూడా స్పందించారు. ముఖ్యంగా అటు ఎవరైతే మహిళ చనిపోయిందో ఆ కుటుంబాన్ని ఇప్పటివరకు ఎవరూ పరామర్శించలేదు. ముఖ్యంగా బాలుడు పరిస్థితి విషమంగా ఉన్న కూడా ఏ ఫిలిం సభ్యుడు కూడా అటు హాస్పిటల్కి వెళ్ళి బాబు పరిస్థితి ఎలా ఉంది, ఏం జరుగుతుంది, ఆర్థిక సాయం ఏం ఇవ్వాలనేది ఇప్పటివరకు ఆలోచించలేదు. కేవలం ఒక ఫిలిం యాక్టర్ అరెస్ట్ అయితే మాత్రం ఇంత రాద్ధాంతం చేస్తున్నారంటూ కూడా కొన్ని సీఎం రేవంత్ రెడ్డి కూడా కొన్ని ఘాటు వ్యాఖ్యలు అయితే చేశారు. ఆ తర్వాత ఏదైతే అల్లు అర్జున్ అరెస్ట్ అవ్వడం అదే రోజు, ఆ తర్వాత బయటకు రావడం, అలాగే మధ్యంతరం బెయిల్ పై ఉండడం, ఆ తర్వాత ఏదైతే అల్లు అర్జున్ ఇంటిపై దాడి జరగడం, ఇవన్నీ ఒక ఎత్తుగా ఉన్నప్పుడు ఇటు బీఆర్ఎస్ పార్టీ కూడా ఇది కాంగ్రెస్ ప్రభుత్వం కావాలని కక్షపూరితంగా వీళ్ళపై ఏదైతే ఇలాంటి చర్యలు చేపడుతున్నారంటూ కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వర్గాలు కూడా తెలియజేస్తున్న పరిస్థితి అయితే ఉంది. కానీ ఎప్పుడైతే అసెంబ్లీలోని చివరి సెషన్ జరుగుతున్న సమయంలోని అల్లు అర్జున్కి సంబంధించి ఈ పుష్ప 2 రిలీజ్ సమయంలో జరిగిన ఈ సంఘటన ఏదైతే చర్చకు కూడా వచ్చింది, ఈ చర్చకు వచ్చిన సమయంలో మరొకసారి సీఎం రేవంత్ రెడ్డి ఈ చర్చ 45 నిమిషాల పాటు కొనసాగించి ఆ సంధ్య థియేటర్ దగ్గర జరిగిన ఘటనకు సంబంధించి ఏం జరిగిందనేది పూర్తిగా చెప్పడం జరిగింది. ఆ సమయంలోనే ఆ రోజు సాయంత్రం అల్లు అర్జున్ కూడా తన మనోభావాలు దెబ్బతిన్నాయంటూ కూడా ఒక ప్రెస్ మీట్ అయితే పెట్టడం జరిగింది. వాస్తవంగా ఏదైతే కేసు హైకోర్టులో ఉన్న నేపథ్యంలోనే ఎటువంటి ప్రెస్ మీట్లు అయితే పెట్టకూడదు. ముఖ్యంగా హైకోర్టు ఇవే ఆర్డర్స్ ఇస్తుంది. ఎందుకంటే చట్ట పరిధిలో ఉన్న ఏదైతే కేసు ఉంటుందో ఆ కేసుకు సంబంధించి బహిరంగంగా కావచ్చు, లేదంటే మీడియా పరంగా కావచ్చు, చర్చలు జరగకుండా ఉండేలా చూసుకోవాలంటూ కూడా ఎవరైతే బెయిల్ అప్లై చేశారో వాళ్ళకి క్లియర్గా చెప్తుంది. కానీ ఎప్పుడైతే సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ఈ కేసుకు సంబంధించి 45 నిమిషాల పాటు మాట్లాడారో ఆ రోజు సాయంత్రం ఏదైతే తనను కావాలని టార్గెట్ చేస్తున్నారంటూ కూడా అల్లు అర్జున్ కూడా ప్రస్తావించారు. ముఖ్యంగా ఈ సంఘటన అనుకోకుండా జరిగిన సంఘటననే మొదటి నుంచి కూడా అల్లు అర్జున్ చెప్పడం జరుగుతుంది. చెప్పడమే కాకుండా అటు కుటుంబ సభ్యులు కూడా ఎప్పుడు అండదండలతో ఉంటాము, అలాగే తమ కుటుంబానికి సంబంధించి ఏ అవసరం వచ్చినా సరే అల్లు అర్జున్ ఫ్యామిలీ ఎప్పుడు ముందుంటుందంటూ కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే మరొకసారి అంటే వాస్తవంగా ఎప్పుడైతే అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టాడో ఆ తర్వాత ఓయూ జేఏసీ సభ్యులు ముఖ్యంగా ఏదైతే అల్లు అర్జున్ ఇంటిపై దాడి కూడా చేశారు. ఈ దాడిని కూడా అల్లు అర్జున్ సహించారనే చెప్పొచ్చు. ఎందుకంటే దాడి జరిగిన తర్వాత కూడా అల్లు అర్జున్ కూడా ఎటువంటి రియాక్షన్ కూడా ఇలా, ఎందుకంటే తన వల్ల తన వీరాభిమాని కుటుంబానికి సంబంధించి ఒక మనిషి కోల్పోయారు కాబట్టి తను కూడా కొద్ది బాధలోనే ఉన్నాడనే తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే పోలీసులు మరొకసారి నోటీసులు ఇచ్చిన తర్వాత కూడా ప్రస్తుతం పిఎస్ అయితే చేరుకొని విచారణ కూడా హాజరయ్యారు. పోలీసులు అడుగుతున్న ప్రతి ప్రశ్నకి సమాధానం ఇస్తున్నారు. అలాగే అల్లు అర్జున్ చెప్పిన ప్రతి సమాధానం కూడా పోలీసులు అయితే రికార్డ్ చేస్తున్నారు. ఈ సంఘటనలు మొత్తం చూసుకున్నట్టయితే ఇటు రాజకీయ పరంగా, అలాగే ఇటు పోలీస్ పరంగా, ఇటు అల్లు అర్జున్ టీం పరంగా ఇది ఒక్కొక్క మలుపు తిరుగుతున్నా సరే ఈ కేసును ఒక కొలిక్కి తెచ్చేందుకే ముఖ్యంగా ఈ రోజు ఈ విచారణ అయితే కొనసాగుతుంది. ఖచ్చితంగా మరికొద్దిసేపట్లోని అవసరం ఉంటే సీన్ రీకన్స్ట్రక్షన్ కూడా చేస్తారు. అలాగే మరొక పక్క ఏదైతే అల్లు అర్జున్ చెప్తున్న సమాధానాలను కూడా స్టేట్మెంట్ రూపంలో కూడా రికార్డ్ చేస్తున్నారు. గాయత్రి. రైట్, థ్యాంక్ యూ కుమార్.